బ్లడ్ ఇట్లా ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటో పీస్ రిపుల్ ఫై. నేను ఏం చేస్తున్నాను అనుకుంటారు కదా, బోటి కూర చేస్తున్నా. తెలంగాణ స్పెషల్. తెలంగాణ వాళ్ళకి మస్తు పిచ్చి ఉంటుంది బోటి అంటే. బోటి తలకాయ కూర తెలంగాణ వాళ్ళకి గుండె సప్పుడు అంటారు కదా, అట్లా ఉంటుంది. మామూలుగా ఉండదు అనమాట. నేను తాగటాల గురించి చెప్తున్నా. నేను తాగకుండా తాగటాలకైతే చేసి పెడతాను. నాకు నాన్ వెజ్ బాగా వండుతుంది ఫ్రెండ్స్. నేను ఏదైనా, మా అమ్మ అయితే చేపల కూర బాగా వండుతుంది. అందుకే చాలా రోజుల తర్వాత బోటి తెచ్చిన అనమాట. మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా. చాలా రోజుల గ్యాప్ తర్వాత నేను వీడియో తీసిన మీతో. అంటే చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో తీసి. నేను పర్సనల్గా నేను మాట్లాడిపెట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తారు, అంటే 100% చూసారు అనుకో, అందులో ఒక 2% సబ్స్క్రైబ్ చేస్తారు. 98%, 99% సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదైనా తప్పు ఫ్రెండ్ అనుకోండి, చెల్లెలు అనుకోండి, అక్క అనుకోండి, చెప్పండి. అంటే తెలియదు కదా మనకి, ఫోన్లు, యూట్యూబ్ ఇదంతా కొత్తగా అనమాట. యూట్యూబ్లో ఛానల్ పెట్టాలన్న ఆలోచన వచ్చిందంటే మా అమ్మ వాళ్ళనే. మా అమ్మ అంటే చెప్పిందనమాట, అంటే ఇట్లా వంటలు చేసి పెడతారు కదా యూట్యూబ్లో, నువ్వు కూడా పెట్టు, పైసలకి ఇట్లా వస్తాయేమో అందులో అన్నట్టు చెప్పిందనమాట. సరే అని పెట్టిన. లోటపీస్ రిపుల్ ఫై అని మా అమ్మ మాటకి ఒక 10 సార్లు అంటుంది అనమాట. లోటపీస్ నువ్వు చెప్పింది నేను అలా, లోటపీస్ అది, లోటపీస్ ఇది అంటుంది అనమాట. అందుకనే నేను అదే ఛానల్ పేరు ఎందుకు పెట్టకూడదని లోటపీస్ రిపుల్ ఫై అని పెట్టేసిన. ఇంకా మా అమ్మ అన్నది, నీకేం పేరు దొరకలేదా, అదే పేరు దొరికిందా అని తిట్టింది. జర సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఒక 1K సబ్స్క్రైబర్స్ చేయండి. పెద్దగా ఆశలేం లేవు. నెలకి ఒక 5-6 వేలు వస్తే చాలు. అమ్మ ట్యాబ్లెట్లకి, నా బీపీ ట్యాబ్లెట్లకి వస్తే చాలు. ఎందుకంటే అమ్మ బండి మించి కింద పడి నడుమలు ఇరిగి ఆమె బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితిలో లేదు. ఇంకా నన్ను ఇట్లా బయటకు పంపించదు, అంటే హార్ట్ ప్రాబ్లం కదా. బయటికి వెళ్ళి నేను ఏడ పని చేయలేను. కొంచెం పని చేసిన బట్టలు ఉతికిన, ఇళ్ళలో పోయి బట్టలు ఇట్లా ఉతికితే, మన ఇంట్లో బట్టలు ఉతికినా కూడా నాకు ఛాతీలో నొప్పి వస్తూనే ఉంటుంది అప్పుడే. అందుకే అమ్మ నన్ను ఎక్కడ పంపించదు. చెప్పలేం కదా ఎప్పుడు ఏమవుతుందో, బీపీ కూడా హై అవుతుంటుంది, లో అవుతుంటుంది. అందుకని అమ్మ ఇచ్చిన ఆలోచన అనమాట. ఇట్లా ఛానల్ పెట్టుకో, చాలామంది చేస్తుంటారు కదా యూట్యూబ్లో, నువ్వు కూడా చెయ్యి, వస్తారేమో లేకపోతే లేదు, చేసి పెడితే అయితే తెలుస్తుంది కదా అని అన్నదనమాట. అమ్మ మాట మీద నేను ఛానల్ పెట్టిన. నాకు అంటే తెలుసు యూట్యూబ్లో పైసలు వస్తాయని, కాకపోతే మనం పెడితే ఎవరు చూస్తారు చెప్పండి. పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, హీరోలు, హీరోయిన్లు, సీరియల్స్ వాళ్ళు, ఆర్టిస్టులు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పెడితే ఎవరైనా చూస్తారు. నార్మల్ పర్సన్స్ పెడితే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు కదా. నేను చెప్పిన అమ్మకి, ఎవరు చూడరమ్మా, ఇన్స్టాగ్రామ్లో లక్షల సబ్స్క్రైబ్ అదేంటి ఫాలోవర్స్ ఉంటే ఇంట్లో యూట్యూబ్లో వస్తారు. నాకేం ఇన్స్టా అకౌంటే లేదు ఫ్రెండ్స్, ఇన్స్టా అకౌంట్ లేదు. ఇంకా అన్నదనమాట అమ్మ, ఇన్స్టా అకౌంట్ లేదు, కాకపోతే యూట్యూబ్లో తీసి పెట్టు నువ్వు, అందులో పెడితే ఒకటేసారి వస్తారేమో, ఇందులో అయితే నీకు కొంచెం లేట్ అవుతుంది ఉండొచ్చు, కానీ వస్తారు కదా అని అన్నదనమాట. ఇప్పుడు నేను 3 నెలలు 4 నెలలు అవుతుంది, డిసెంబర్లో పెట్టిన ఛానల్. ఇంకా ఇది మే అనుకుంటా, మే నెల వచ్చింది. కాకపోతే వచ్చిర్రు ఒక 225 మంది ఏమో వచ్చిర్రు. కాకపోతే ఈ లెక్కతో మోల్చుకుంటే నేను పూర్తిగా 1K సబ్స్క్రైబర్స్ అయ్యే వరకే నాకు 1 ఇయర్ పట్టేటట్టుంది ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం. కొంచెం జాలి అని కాదులేండి, అంటే కొంచెం హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఒకటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మీకు ఏమీ పైసలు అయితే కట్ కావు కదా. అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే, లైకులు చేస్తే నా వీడియోలు ఇంకా కొంతమందికి వెళ్తాయి అనమాట, కొంతమందికి షేర్ చేస్తుంది యూట్యూబ్. లైకులు కొట్టకుండా నోటిఫికేషన్ వస్తే పక్కకు నూకేస్తారు కదా, నూకేస్తే వ్యూస్ పోవు అనమాట. అందుకే నా వీడియోలు ఏవి పెద్దగా వ్యూస్ పోవట్లేదు. అంటే నేను ఎవరికి తెలియదు కదా, నా ఛానల్ వచ్చినా కూడా మేము ఎందుకు చూడాలి అన్నట్టు అనుకుంటారు అనమాట. కాకపోతే ఏడుపు వస్తుంది. యూట్యూబ్ పెట్టేటోళ్ళు అందరూ ఒకటి ఇంటెన్షన్ తోటి పెట్టారు కదా ఫ్రెండ్స్, అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి, అట్లా అని పెట్టారు. సారీ, ఇంట్లో ఉండే పరిస్థితులు, వెనకాల బ్యాక్ బోన్ అని ఒక మగవాడు సపోర్ట్ లేకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్. సమాజంలో బతకడమైనా ఏదైనా కూడా చాలా కష్టము. ఇప్పుడు మేము అదే సిచ్యువేషన్లో ఉన్నాం. ఒకప్పుడు ఉన్నోళ్ళమే అంటే 1 లక్ష లేకుండొచ్చు, కాకపోతే మంచిగా చేసుకొని తినే అంత స్తోమత ఉండేది. ఇప్పుడు అమ్మకి కొంచెం ఏజ్ అయిపోయింది, ఆమెకి బీపీ ఉంది. అంటే బీపీ ఉంటుంది, ఆమె ట్యాబ్లెట్ వాడుతుంది. నాకు హై బీపీ, నేను ట్యాబ్లెట్ వాడతా. అమ్మకి అప్పుడు లో బీపీ అవుతుంటుంది, హై బీపీ అవుతుంటుంది. లో బీపీ అయినప్పుడు ఉప్పు తాగుతుంది, హై బీపీ అయితే ట్యాబ్లెట్ వేసుకుంటుంది. నాకేమో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అమ్మ బండి మించి కింద పడి నడుములకి ఎఫెక్ట్ అయిందనమాట. ఆమె జరసేపు కూర్చోలేదు, నిలబడలేదు, పని చేయలేదు. ఇంకా నేనేమో ఇళ్ళ పనికి పోయేది. ఇప్పుడు అది కూడా బంద్ చేయించింది అనమాట హార్ట్ ప్రాబ్లం వచ్చినాక. అంటే యూట్యూబ్లో అందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలంటే కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. టాలెంట్ లేని వాళ్ళకి కూడా కొంచెం, అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉండి ఛానల్ పెట్టారని ఒకసారి ఆలోచించండి. నేను కూడా మంచిగా వీడియోలు తీయాలి అని ఉంటుంది నాకు కూడా, కాకపోతే నా ఫోన్ వీడియోలు చూస్తారు కదా అంత మంచిగా రావు. ఇంకా ఎంత మంచిగా తీసినా కూడా మీకు ఏదో తక్కువైతే అన్నట్టే ఉంటుంది అనమాట. అందుకని నేను మంచి వీడియోలు తీస్తాను. నేను అమ్మ మీద ప్రాంకులు అట్లా తీద్దాం అనుకుంటున్నా. కొంచెం సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి ఒక వీడియోకి ప్లీజ్. చూసిరా, మొత్తానికి అయితే నేను అన్నం వండుకున్నా, కూర వండుకున్నా, తింటున్నా. నా బాధలు, నా మనసులో ఉన్న బాధలన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చెప్పుకోవడానికి ఒక మనిషి లేనప్పుడు మన అనుకున్న వాళ్ళకి చెప్పుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మీతో షేర్ చేసుకున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంతమంది 225 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మీరు అందరూ, మాకు ఎవ్వరు లేరని మేము ఎప్పుడు బాధపడము, మీరు అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.